ఆంధ్రప్రదేశ్లో కొత్త ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. ప్రకాశం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కోసం అడుగులు పడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం పల్లెపాలెం సముద్ర తీరంలో భూమిని కూడా గుర్తించారు. ఈ ప్రాంతంలో 17.54 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. అలాగే 38 ఇళ్లకు పునర్వాసం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అధికారులు ఇటీవలే ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు నష్టం జరగకుండా అవసరమైన భూమిని సేకరించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం మరో ప్రతిపాదన సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో సుమారుగా 20,000 మంది మత్స్యకారులు చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీరి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో కొత్తపట్నం మండలం పల్లెపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 392.24 కోట్లు విడుదల చేసింది. అలాగే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం పల్లెపాలెం వద్ద స్థలాలను కూడా పరిశీలించారు. అయితే సముద్రపు ఒడ్డునే ఇల్లులు ఉండడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే 2019లో స్థల పరిశీలన, ప్రజా అభిప్రాయ సేకరణను స్థానికులు అడ్డుకోవడంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పల్లెపాలెం వద్ద నుంచి మార్చారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ఎక్కువ విస్తరణ అవసరమని ఈ నేపథ్యంలో పినికివారపాలెం, రంగయ్యపాలెం గ్రామస్తుల వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాగా త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.